డాక్టర్ సిహెచ్ నటరాజు గోపాలమూర్తి. వీరి తండ్రి డాక్టర్ శుకశ్రీ మహాపండితులు. తెలుగు, తమిళ, సంస్కృత, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో పండితులు. ఆ కాలంలోనే BOL, MA, BEd, PhD చేశారు. అవధాన దురంధర, సాహితీ స్పృష్ట, కవితా కళానిధి, అభినవ సూత బిరుదులు పొందిన ఘనులు. ఆ పరంపరలో నటరాజ్ చిన్నప్పటి నుంచి కళల పట్ల అభినివేశంతో పెరిగారు. కూచిపూడి నాట్యంలో డిప్లొమా, తరువాత డ్యాన్స్ లో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, యాక్టింగ్ లో PG డిప్లొమా చేసి టాపర్ గా నిలిచారు. ఆ తరువాత రంగస్థల కళలో మాస్టర్స్ డిగ్రీలో బంగారు పతక విజేతగా నిలిచారు. ఇవి కాక PG డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్, డిప్లొమా ఇన్ ఆడియో వీడియో టెక్నాలజీ, డిప్లొమా ఇన్ కమర్షియల్ ఫోటోగ్రఫీ, PG డిప్లొమా ఇన్ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చేశారు. నాటక రంగంలో 100కు పైగా నాటకాలు రచించారు. 500కు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. 3000కు పైగా నాటక ప్రదర్శనలిచ్చారు. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి హాట్ బీట్, చిరుజల్లు, జానకి వెడ్ శ్రీరామ్, బతుకమ్మ లాంటి చిత్రాలకు పనిచేశారు. 2 తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రధాన నగరాలలో సినిమా రంగానికి సంబంధించి నటన, దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలలో 300కు పైగా వర్క్షాప్లు నిర్వహించారు. రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ వారు జాతీయ స్థాయిలో నిర్వహించే వర్క్షాప్లకు నేషనల్ లెవెల్ రిసోర్స్ పర్సన్ గా ట్రైనర్ ఫర్ ట్రైనర్స్ కార్యక్రమాలను నిర్వహించారు. ఆచార్యునిగా నటరాజ్ సినీ రంగానికి ఎందరో మణిపూసలను అందించారు. రామ్ పోతినేని, నారా రోహిత్, ఉదయ్ శంకర్, చరణ్దీప్, అజయ్, కేశవ్ దీప్, వెంకీ కుడుముల, గగన్ గోపాల్, చైతన్య లాంటి ఎందరో ఈయన విద్యార్థులు తమను తాము సినిమా రంగంలో నిరూపించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్, అన్నపూర్ణ, రామానాయుడు, ప్రసాద్ లాంటి వాటిలో అధ్యాపకునిగా పనిచేశారు. గవర్నర్ రంగరాజన్ గారి చేతుల మీదుగా అభినందన పురస్కారం, రంగభూమి కొత్తగూడెం వారిచే రాష్ట్ర స్థాయి రంగస్థల పురస్కారం, వాగ్దేవి విజయవాడ వారిచే నాట్యరత్న పురస్కారం, కామారెడ్డి వారిచే ఉగాది జాతీయ పురస్కారం లాంటి ఎన్నో సత్కారాలు పొందారు. శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారితో విచార్ ఫౌండేషన్ గుజరాత్ వారు దయానంద సరస్వతి చిత్రాన్ని తీయాలనుకున్నప్పుడు ఆయనను గూర్చి పరిశోధన చేయాలని నిశ్చయించారు. విజయేంద్ర ప్రసాద్ గారు ఆ పరిశోధనకు శ్రీ నటరాజును ఎంపిక చేసుకున్నారు. ఆ పరిశోధన క్రమంలో మధురలోని యూనివర్సిటీలో కాకతాళయంగా కలిసిన ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ హెడ్ పరిశోధనా వివరాలను చూసి వాటిని తమ విశ్వవిద్యాలయంలో సమర్పించాలని అడిగారు. కానీ ఆ పరిశోధన వేరే వారి కోసం చేస్తున్నానని, వాటిని సమర్పించడం నైతికత కాదని నటరాజు సున్నితంగా తిరస్కరించారు. అక్కడే ఉండి ఆ సంభాషణ విన్న హోసర్ యూనివర్సిటీ రిజిస్ట్రారు తను పరిశోధించే పద్ధతిని, నటరాజు గారి ప్రతిభను తెలుసుకొని తమ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవంలో నటరాజు గారికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించారు. 2021లో గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. అది తెలిసిన మధుర యూనివర్సిటీ వారు వారి యూనివర్సిటీ నుండి శ్రీ నటరాజు గారికి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. ఇలా 2 విశ్వవిద్యాలయాల నుండి శ్రీ నటరాజు గోపాలమూర్తి గారు డాక్టరేట్స్ పొందారు. ఆయన 3 సార్లు తెలుగు సినీ రచయితల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2 సార్లు కోశాధికారిగా పనిచేసి ప్రస్తుతం 3వసారి కోశాధికారిగా కొనసాగుతున్నారు. ఆయనకు తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన అందిస్తున్న గౌరవ పురస్కారం. శ్రీ పి. చంద్రశేఖర్ ఆజాద్ ప్రముఖ కథ, నవల, సినీ, టీవీ రచయిత. ఈ సంవత్సరం 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు అందుకున్న పి. చంద్రశేఖర్ ఆజాద్ గారు తెలుగు యూనివర్సిటీ వారు కీర్తి పురస్కారాన్ని అందించారు. అధికార భాషా సంఘం ద్వారా పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో ఉగాది పురస్కారాన్ని ఇచ్చింది. 2015వ సంవత్సరంలో కళారత్న అవార్డును అందుకున్నారు. మొత్తం 850 కథలు, 85 నవలలు, 17 నవలికలు, 70 కవితలు. వ్యాసకర్తగా రేడియోకి సైతం రాశారు. గతంలో వారు మన తెలుగు సినీ రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా సేవలందించటం జరిగింది. వారికి అభినందనలు తెలియచేస్తూ మన 3 దశాబ్ది విజయోత్సవంలో గౌరవ పురస్కారం.
జోగిస వెంకటరమణ అసలు పేరైన ఇందూ రమణ. కలం పేరుతో కథలు, నవలలు రాస్తుంటారు. ఇంతవరకు వివిధ దినవార మాసపత్రికల్లో 270 పైచిలుకు కథలు, 12 నవలలు రాశారు. అన్వేషణ, ఏజెంట్ ఏకాంబర్, రిపోర్టర్, అడవి, హవేలి, గస్తీ, సంఘర్షణ, తలపుల వల, గారడి నవలలతో పాటు భైరవవాక, మిస్ నందిని సీరియల్స్కు బహుమతి పొంది స్వాతి వీక్లీలో సీరియల్స్గా వచ్చాయి. వీరి రచనల మీద ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. 1987లో ఏడాది పాటు ఉషాకిరణ్ మూవీ స్టోరీ డిపార్ట్మెంట్లో కథా పరామర్శకుడిగా పనిచేశారు. వెల్ఫేర్ క్రియేషన్స్ వారి ఇంకేంటి నువ్వే చెప్పు సినిమాకి గాను కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మన త్రిదశాబ్ది విజయోత్సవంలో మౌనశ్రీ మల్లిక్ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జన్మించారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. 1998లో సినిమా పాటలు రాయాలన్న సంకల్పంతో హైదరాబాదులో అడుగుపెట్టిన మౌనశ్రీ మల్లిక్ ఉద్యోగం చేస్తూ కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దిగంబర, గరళం, మంటల స్నానం వంటి కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఎన్నో చిత్రాలకు, సీరియల్స్కు పాటలు రాశారు. తెలుగునాట లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ నారాయణ రెడ్డి, ఎన్ గోపి, కె శివారెడ్డి వంటి సుప్రసిద్ధ కవుల ప్రశంసలను అందుకున్నారు. కవిత్వంలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఈ మధ్యకాలంలో వారు తానా అంతర్జాతీయ కవితా పురస్కారం అందుకున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ మన త్రిదశాబ్ది విజయోత్సవంలో గౌరవ పురస్కారం. వెంకటేష్ కిలారు ఎంఏ పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వీరు సినీ రంగం పైన మక్కువతో ఈ రంగంలోకి ప్రవేశించి ఎన్నో చిత్రాలకు, వెబ్ సిరీస్లకు రచయితగా పనిచేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు భారతదేశ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 2022లో 22, 23, 24 నాడు నిర్వహించిన కవితా లహరి అంతర్జాతీయ కవితల పోటీలో విజేతగా నిలిచినందుకు ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి మన త్రిదశాబ్ది విజయోత్సవంలో గౌరవ పురస్కారం. ఛత్రపతి శ్రీనివాస్ సాహిత్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించటంతో పాటు పలు సామాజిక అంశాలపై అనేక కవితలు రాసిన సాహితీ ప్రీతిపాత్రులు, పలు జాతీయ అవార్డులు అందుకున్న కవి శ్రీ తాళ్లపల్లి ఛత్రపతి శ్రీనివాస్. వారి ఈ మధ్యకాలంలో అందుకున్న గురజాడ ఫౌండేషన్ యుఎస్ఏ వారి జాతీయ స్థాయి గురజాడ సాహిత్య పురస్కారాన్ని అందుకోవటం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ మన త్రిదశాబ్ది విజయోత్సవంలో గౌరవ పురస్కారం.